నమస్తే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేస్తున్న గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. పేపర్ 5లో మొదటి 2 సెక్షన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి, థర్డ్ సెక్షన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి ఇస్తున్నారు. ఇందులో ముందుగా మనం డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్లో సమాచారాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, XY చార్ట్స్ అండ్ పై చార్ట్స్ అని మీకు చెప్పాను. ఇందులో మొదటి 3 భాగాలైన ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, XY చార్ట్స్ గురించి గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు పై చార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. పై చార్ట్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పై? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మ్యాథ్స్ గురించి మనకి ఏమీ తెలియదు అనుకుందాం. మ్యాథమెటిక్స్ గురించి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, కూడికాది ఏది మనకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, పై యొక్క మీనింగ్ ఏంటి? పై అంటే అర్థం ఏంటి అంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా కొంతమంది మ్యాథ్స్లో పై అంటే ఒక సింబల్ సార్ అని అంటూ ఉంటారు. ముందు మ్యాథ్స్ అనే విషయం పక్కన పెట్టండి. మ్యాథ్స్ మనకు ఏమీ రాదు అనుకుందాం. మ్యాథ్స్లో ఉండే ఏ ఒక్క పదం మనకు తెలియదు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, పై యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఒకసారి మీ డిక్షనరీ ఓపెన్ చేసి పై యొక్క మీనింగ్ ఏంటి అని చూస్తే అందులో దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, పై ఈజ్ ఏ వన్ స్వీట్ బేకరీ ఐటమ్ విచ్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్. పై అంటే వృత్తాకారంలో ఉన్న ఒక స్వీట్ ఐటమ్ అండి. వృత్తాకారంలో ఉన్న ఒక స్వీట్ ఐటమ్. సో మనకు ఈ పై చార్ట్స్ అన్నీ కూడా సర్కిల్ షేప్లో ఉంటాయి, వృత్తాకారంలో ఉంటాయి. కాబట్టి వీటిని మనము పై చార్ట్స్ అంటున్నాము. మళ్ళీ చూడండి, పై అంటే ఒక స్వీట్ బేకరీ ఐటెం. సో జనరల్గా ఈ పై చార్ట్స్ అన్నీ కూడా మనకు వృత్తాకారంలో ఉంటాయి కాబట్టి వీటిని మనం పై చార్ట్స్ అంటున్నాము. సో ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే, పై చార్ట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక సర్కిల్ షేప్లో ఇచ్చి దీన్ని మనము కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మనము కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేసుకుంటాము, కొన్ని భాగాలుగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అన్నప్పుడు, పై అనేది ఇది వృత్తాకారంలో ఉంటుంది. ఈ పై చార్ట్స్ అన్నీ కూడా సర్కిల్ షేప్లో ఉంటాయి. ఇందులో ఉండే కోణము ఎంత? 360 డిగ్రీలు. ఇందులో ఉండే మొత్తం కోణం ఎంత అంటే 360 డిగ్రీలు గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనినే మనము 100%గా తీసుకుంటాము. టోటల్ అంటే పూర్తిగా అంటే 100%. పూర్తిగా అంటే 100%. సో శాతము అన్నప్పుడు 100% తీసుకోవాలి. వృత్తంలో ఉన్న పూర్తి అంశాలని మనం 100%గా తీసుకోవాలి. లేదా కోణము ఆధారంగా అంటే 360 డిగ్రీలు తీసుకోవాలి. ఇప్పుడు 360 డిగ్రీలు అనేది 100% అవుతే 1 డిగ్రీ అనేది ఎంత శాతం అవుతుంది? 360 డిగ్రీలు అనేది 100% అయితే 1 డిగ్రీ అనేది ఎంత అవుతుంది? 100/360. 100/360 అంటే జీరోస్ క్యాన్సల్ చేయండి. 2 5ల 10, 2 18ల. సో 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజీ? 5/18% అవుతుంది. 5/18% అవుతుంది. లేదా మనకు 100% మనము 360 డిగ్రీలుగా తీసుకుంటే 1% అనేది ఎంత అవుతుంది? 1% ఎంత అవుతుంది అంటే చెప్పండి. ఇంతకుముందు చేసాం మనము 360 డిగ్రీలు అన్నప్పుడు 100%. మరి 1 డిగ్రీ అంటే ఎంత అవుతుంది మనం చూసాం. సో 100% అన్నప్పుడు 360 డిగ్రీలు. 100% అంటే 360 డిగ్రీలు. 1% అన్నప్పుడు ఎన్ని డిగ్రీలు అవుతుంది? 1/100 ఇంటూ 360 లేదా 360/100. 360/100 0 క్యాన్సల్. 2 18ల 2 5ల. సో 1% ఈజ్ ఈక్వల్ టు 18/5 డిగ్రీ అవుతుంది. 18/5 డిగ్రీ అవుతుంది. సో మనకు పై చార్ట్స్లో చేసేటప్పుడు జనరల్గా దీన్ని మనము వృత్తాకారంలో ఉంటుందని చెప్పాను. సర్కిల్ షేప్లో మనం తీసుకోవాలి. సర్కిల్ షేప్లో తీసుకున్న తర్వాత
ఈ పై చార్ట్స్ ముఖ్యంగా ఎక్కడ ఉపయోగిస్తుంటాము అంటే బడ్జెట్ విషయంలో మనం ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా మనకు రాష్ట్ర బడ్జెట్ కానీ కేంద్ర బడ్జెట్ కానీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అన్ని దినపత్రికల్లో 2 పై చార్ట్స్ మనకు కనబడతాయి. రాష్ట్ర బడ్జెట్ వచ్చిన తర్వాత లేదా సెంట్రల్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత మనకు అన్ని దినపత్రికల్లో 2 పై చార్ట్స్ కనబడతాయి. ఏంటి ఆ 2 పై చార్ట్స్ అంటే మొదటి పై చార్టు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర బడ్జెట్ తీసుకున్నట్లయితే మన కేంద్రానికి వచ్చే ఆదాయం ఏంటి, ఒక ఉదాహరణకి కేంద్రానికి 100 రూపాయలు ఆదాయం వచ్చినట్లయితే ఆ 100 రూపాయలు ఏ సోర్స్ నుండి ఎంత వస్తుంది, ట్యాక్సెస్ నుండి ఎంత వస్తుంది, జిఎస్టీ నుండి ఎంత వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఎంత వస్తుంది, అదర్ ట్యాక్సెస్ నుండి ఎంత వస్తుంది, మనకు ఆ 100 రూపాయల ఆదాయాన్ని పై చార్ట్లో మనకు చూపించడం జరుగుతుంది. మీకు కావాలి అంటే మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వచ్చినప్పుడు బడ్జెట్ వచ్చిన నెక్స్ట్ డే చూడండి మీకు కనబడతాయి. లేదా ప్రీవియస్ పేపర్స్ మనకు నెట్లో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి బడ్జెట్ వచ్చిన నెక్స్ట్ డే చూడండి 2 పై చార్ట్స్ మీకు కనబడతాయి. అదేవిధంగా ఫస్ట్ పై చార్ట్ ఏంటి, దాని యొక్క ఎక్స్పెండిచర్, దేశం యొక్క ఖర్చు లేదా రాష్ట్రం యొక్క ఖర్చు. ఒక దేశం మన యొక్క ఇండియా అనేది మన భారతదేశము 100 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము 100 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే ఆ 100 రూపాయలు ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు. మన భారతదేశము 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో రక్షణ దళానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెట్టారు, విద్యకు ఎంత ఖర్చు పెట్టారు, రైతులకి, అదేవిధంగా రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్కి, వీటన్నిటికీ ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు. ఇలా మనకు ఒకటి ఖర్చు గురించి మరొకటి ఆదాయం గురించి 2 పై చార్ట్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్నా అంటే కేవలం కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ బడ్జెట్ కూడా మీరు పై చార్ట్ తయారు చేసుకోవచ్చు. మీ కుటుంబ బడ్జెట్ కూడా మీరు ఒక పై చార్ట్ తయారు చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ యొక్క మొత్తం ఆదాయం ఎంత అంటే మీకు వస్తున్న ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఉద్యోగం ద్వారా వస్తుందా, వ్యాపారం ద్వారా వస్తుందా, అదేవిధంగా వ్యవసాయం ద్వారా వస్తుందా, ఇతర మార్గాల ద్వారా హౌస్ రెంట్స్ కానీ ఇతర మార్గాల ద్వారా వస్తుందా, టోటల్ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ కోసం మీరు ఒక డయాగ్రామ్ వేసుకోవచ్చు. రెండవది ఏంటి, ఎక్స్పెండిచర్, ఖర్చుల కోసం కూడా మరొక డయాగ్రామ్ వేసుకోవచ్చు. సో ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒకటి, 100% అంటే 360 డిగ్రీలు తీసుకోవాలి. 360% అంటే 100 డిగ్రీలు తీసుకోవాలి. ఇదొక్కటి గుర్తుంటే చాలు, ఈ పై చార్ట్స్ అనేది చాలా చాలా ఈజీ. ఇప్పటి వరకు మీరు ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, XY చార్ట్స్ ఎంత సింపుల్గా చేశారో అంతే సింపుల్గా ఈ పై చార్ట్స్ కూడా ఉంటుంది. అందులో మొదటి 3 భాగాల్లో యావరేజ్, రేషియో ఇన్ ప్రపోర్షన్, పర్సంటేజ్ని మనం ఏ విధంగా ఉపయోగించుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా ఉపయోగించుకుంటాము. కాకపోతే ఇందులో కొంచెం అదనంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, 100% ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీ ఆర్ 360 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 100%. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క కీ పాయింట్ని మీరు ఎక్స్ట్రా గుర్తుంచుకుంటే టోటల్ పై చార్ట్స్ ఇస్ వెరీ ఈజీ. పై చార్ట్స్ అనేది చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం. ఈ పై చార్ట్ నుండి క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయో ఒక ప్రశ్న మనం చూద్దాం. పై చార్ట్ చూద్దాం. ఇందులో ఒక వ్యక్తి ఉదాహరణకి రఘు అనే ఒక వ్యక్తి యొక్క మంత్లీ బడ్జెట్ ఏ విధంగా ఉంది, రఘు అనే ఒక వ్యక్తి యొక్క నెలసరి బడ్జెట్ ఏ విధంగా ఉంది, అతనికి ఎవరి మంత్ కొంత ఆదాయం వస్తుంది, శాలరీ రూపంలో కొంత వచ్చినప్పుడు ఆ వచ్చిన శాలరీని అతను ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు. అంటే అతనికి వచ్చిన ఖర్చులో 20% హౌస్ రెంట్ కోసము కేటాయించడం జరిగింది. అంటే మ్యాక్సిమం ఎక్స్పెండిచర్ హౌస్ రెంట్కి వెళ్తుంది. అదేవిధంగా మరొక 20% చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే పిల్లల చదువుల ఖర్చు కోసం కూడా. ఈరోజు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది మేజర్ ఎక్స్పెండిచర్ అయింది. సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసము 20% ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10% ప్రతి నెల తనకు వచ్చిన ఆదాయంలో 10% లోన్స్, వివిధ బ్యాంకులలో ఉన్న లోన్స్ కానీ ఈఎంఐలు కానీ వాటిని పే చేయడానికి అతను వాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ ఇందులో ఒక 15% గ్రాసరీస్ కోసము 15%
గ్రాసరీస్ కోసము వాడుతున్నాడు. ఏంటి గ్రాసరీస్? తన ఇంటికి కావలసిన వస్తువులు, కిరాణం, జనరల్ వాటి కోసం ఒక 15% వాడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్, మరొక 5% ఈరోజు ఎప్పుడైతే కరోనా అనేది వచ్చిందో అప్పటి నుండి చాలామందికి ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది పెరిగింది కాబట్టి తనకు వచ్చిన అమౌంట్లో 5% హెల్త్ పర్పస్లో ఆరోగ్యం కోసం కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. 5% ఆరోగ్యం కోసం కేటాయించాడు. దెన్ నెక్స్ట్ వన్, ఇందులో మరొక 15% మరొక 15% అదర్ ఎక్స్పెండిచర్ ఇతర ఖర్చుల కోసము వాడుతూ ఉన్నాడు. సో దెన్ నెక్స్ట్ వన్, మరొక 15% సేవింగ్స్ కోసము మరో 15% వాడుతూ ఉన్నాడు. సో ఇది అతని యొక్క మంత్లీ బడ్జెట్. సో రఘు అనే ఒక వ్యక్తి యొక్క మంత్లీ బడ్జెట్ మనకు ఈ పై చార్ట్లో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి రఘుకి మంత్లీ శాలరీ 100 రూపాయలు అనుకుందాం. నెలకి 100 రూపాయల శాలరీ వస్తున్నట్లయితే ఆ 100 రూపాయలలో 20 రూపాయలని ఇంటి అద్దె కట్టడానికి, 20 రూపాయలని తన పిల్లల చదువుల కోసము, 10 రూపాయలని బ్యాంకులలో లోన్లు, ఈఎంఐలు కట్టడానికి, 15 రూపాయలని తన ఇంటి వస్తువుల కోసము, అదేవిధంగా 5 రూపాయలని ఆరోగ్యం కోసము, 15 రూపాయలని ఇతర ఖర్చులు అంటే ఖర్చులలో కేవలం గ్రాసరీస్ మాత్రమే కాదు. ఖర్చులలో కేవలం గ్రాసరీస్ అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు మాత్రమే కాదు. పవర్ బిల్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది, నెట్ బిల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇలా ఇంకా తెలియకుండా ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటన్నిటి కోసము 15% కేటాయించాడు. చివరగా మిగిలిన 15% తన సేవింగ్స్ కోసం కేటాయించడం జరిగింది. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే చూడండి, ఉదాహరణకి రఘు ప్రతి నెల 8,000 రూపాయలని హెల్త్ కోసం కేటాయించినట్లయితే, ప్రతి నెల 8,000 రూపాయలని హెల్త్ కోసం, ఆరోగ్యం కోసం కేటాయించినట్లయితే తన పిల్లల చదువుల కోసము సంవత్సరానికి ఎంత కేటాయిస్తున్నాడు? అది ప్రశ్న. ఒక వ్యక్తి, రఘు అనే వ్యక్తి ప్రతి నెల తన కుటుంబం యొక్క హెల్త్ కోసము 8,000 కేటాయిస్తున్నట్లయితే తన పిల్లల చదువుల కోసము సంవత్సరానికి ఎంత కేటాయిస్తున్నాడు? ఈ ప్రశ్న మనం ఏ విధంగా చేయాలి? హెల్త్ కోసం మన డయాగ్రామ్లో ఏమి ఇచ్చారు? మనకు ఎంత శాతం ఇచ్చారు? హెల్త్ 5% ఇవ్వడం జరిగింది. డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్లో మనకు ఆరోగ్యం కోసము 5% ఇవ్వడం జరిగింది. అంటే 5% అనేది 8,000 రూపాయలు. మరి పిల్లల చదువుల గురించి అడిగారు కాబట్టి పిల్లల చదువు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 20% ఇవ్వడం జరిగింది. సో 20% ఎంత? 5% 8,000 రూపాయలు అయితే పిల్లల చదువులు 20% ఎంత అవుతుంది? ఎప్పుడైనా మీకు ఈ విధంగా వచ్చినట్లయితే క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అంటే మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను. ఆ ఫార్ములా గుర్తుంచుకోండి. డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. మళ్ళీ వినండి. 5% = 8,000 అయితే 20% వాల్యూ ఎంత? ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. సో చేయండి. 20/5 ఇంటూ 8,000. దీన్ని మీరు సింప్లిఫై చేసినట్లయితే 5 1 5, 5 4 20. సో 4 ఇంటూ 8,000 ఎంత అవుతుంది అంటే 4 ఇంటూ 8,000 ఎంత? 32,000. అంటే 4 32. నెలకి 32,000 రూపాయలు తన పిల్లల చదువుల కోసము ఖర్చు పెడుతున్నాడు. కానీ క్వశ్చన్ ఏమడిగారు? రఘు అనే వ్యక్తి నెలకి 8,000 రూపాయలని తన కుటుంబం ఆరోగ్యం కోసం కేటాయించినట్లయితే సంవత్సరానికి తన పిల్లల చదువుల కోసం ఎంత కేటాయిస్తున్నారు? నెలకు అని అడగలేదు. మీకు క్వశ్చన్లో ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంటే. ఏ ఒక్క వర్డ్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. డేటా ఇంటర్ప్రిటేషన్లో మీరు ప్రతి వర్డ్ని జాగ్రత్తగా చూడాలి. ఏ ఒక్క వర్డ్ని మిస్ చేసినా కూడా మన ఆన్సర్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో
తన పిల్లల చదువుల కోసం ఎంత కేటాయించారు అని అడిగారు అనుకోండి, 32,000 మీకు ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ ఏ 32,000 ఉంటుంది, ఏ పెడితే తప్పు అవుతుంది. ఎందుకు అంటే ఈ 32,000 అనేది పర్ మంత్, నెలకి మాత్రమే. కానీ క్వశ్చన్ ఏం అడిగారు, సంవత్సరానికి అని అడిగారు. పొరపాటున ఆ సంవత్సరానికి అనే వర్డ్ని మీరు మిస్ చేసినట్లయితే, చదవడం వదిలేసినట్లయితే 1 మార్కు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్లో ఏ ఒక్క వర్డ్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఉండండి. సో ఇప్పుడు చెప్పండి, దీనికి సమాధానం ఏంటి? నెలకి 32,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ క్వశ్చన్ ఏమడిగారు, తన పిల్లల చదువుల కోసము సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నారు. అంటే సంవత్సరం అన్నప్పుడు నెలకి 32,000, 1 ఇయర్ అంటే 12 మంత్స్ ఎంత? ఈ 32,000ని 12 చేత గుణించండి. 12 2 24, 2 క్యారీ. 12 3 36 ప్లస్ 2 38. సో 32 × 18 12 384. చివర 3 సున్నాలు రాయండి. తన పిల్లల చదువుల కోసము సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నాడు? 3,84,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. 3,84,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. సెకండ్ క్వశ్చన్ రాయండి. రెండవ ప్రశ్న, ఇందులో ఈ పై చార్ట్స్ మీద అడుగుతున్న రెండవ ప్రశ్న చూడండి. సెకండ్ క్వశ్చన్, రఘు అనే వ్యక్తి నెలకి 12,000 రూపాయలు లోన్లు పే చేస్తున్నట్లయితే, నెలకి 12,000 రూపాయలు లోన్ పే చేస్తున్నట్లయితే సంవత్సరానికి ఇతర ఖర్చుల కోసము ఎంత కేటాయిస్తున్నాడు? ఇతర ఖర్చుల కోసము సంవత్సరానికి ఎంత కేటాయిస్తున్నాడు? ఇది క్వశ్చన్. మనకు లోన్లు ఇచ్చారు అంటే ఎవరి మంత్ అతను లోన్ల కోసము, ఈఎంఐల కోసము 12,000 ఖర్చు పెడుతున్నాడు. లోన్ అంటే మనకు ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? డయాగ్రామ్లో 10% ఇవ్వడం జరిగింది. అంటే 10% అనేది ఎంత అవుతుంది? 12,000 రూపాయలు. 10% 12,000 రూపాయలు అయితే ఇతర ఖర్చుల కోసం ఎంత కేటాయిస్తున్నాడు? అదర్ ఎక్స్పెండిచర్ మనకు డయాగ్రామ్ ఇచ్చారు, 15% అని ఇవ్వడం జరిగింది. అదర్ ఎక్స్పెండిచర్ 15%. 10% 12,000 అయితే 15% ఎంత? ఇలాంటి క్వశ్చన్ వచ్చినా మీకు ఏం చెప్పాను, డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయండి. సో ఇప్పుడు 15% కావాలి కాబట్టి డౌన్ వాల్యూ 15 బై అప్ వాల్యూ 10 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ 12,000. ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేశాము. 15 × 1200. 15 × 1200 పెద్ద నెంబర్ అనిపిస్తుంది. 1200 చివరి 2 సున్నాలు వదిలేయండి. ముందు 15 × 12 చేయండి. వచ్చిన దానికి చివర 2 zeros మనం యాడ్ చేసుకుని సరిపోతుంది. 15 × 12 చేయండి. ఎలా చేయాలి? మీ మైండ్లో చేయాలి. ఏ విధంగా మల్టిప్లై చేయాలి? 12ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ అంటాం దీన్ని. స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్, విడగొట్టి కలపడము. 12ని మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తే 10 + 2 అవుతుంది. ఇప్పుడు 15 చేత 10ని గుణించండి. 15 10ల 150, సింపుల్ క్వశ్చన్. తర్వాత 2 చేత గుణించండి. 15 2ల 30. 150 + 30 ఎంత? 180. ఇది అర్థం కాని వాళ్ళు మళ్ళీ చూడండి. 15 × 12 నేను ఎలా చేశాను? 15 × 12 మీరు ఓరల్గా చేయాలి. 15 × 12ని నేను 10 + 2గా రాసుకున్నాను. అంటే మైండ్లోనే ఆ విధంగా అజ్యూమ్ చేసుకోవడం జరిగింది. 12ని 10 + 12 చేసాం. ఇప్పుడు 15 × 10 ఎంత? 150. 15ని 10 చేత గుణించాను, చాలా ఈజీ. 15 × 2 చేశాను, 15 × 30. సో 150 + 30 ఎంత? 180. ఆ విధంగా మనం చేయాలి. ఆ విధంగా సింపుల్ లాజిక్స్ యూజ్ చేస్తే మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయవచ్చు. సో 15 × 10 12 180. ఇక్కడ మరొక 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మరొక 2 zeros రాయండి. అంటే రఘు ప్రతి నెల 18,000 రూపాయలని ఇతర ఖర్చుల కోసం కేటాయిస్తున్నాడు. ప్రతి నెల 18,000 రూపాయలని ఇతర ఖర్చుల కోసం కేటాయించడం జరుగుతుంది. కానీ క్వశ్చన్ ఏమడిగారు? రఘు ఒక సంవత్సరానికి ఇతర ఖర్చుల కోసం ఎంత కేటాయిస్తున్నారు అన్నారు. 18,000 అనేది నెలకు మాత్రమే. సంవత్సరము అన్నప్పుడు 18ని 12 చేత గుణించాలి. ఎందుకు అంటే ఒక సంవత్సరానికి 12 నెలలు, ఆ విషయం మీకు తెలిసిందే. సో ఇప్పుడు 18 × 12 చేయండి. లాస్ట్కు 3 zeros మనం రాసుకోవచ్చు.
బట్ 18 ఇంటూ 12 ఎలా చేయాలి, మీ మైండ్లో ఏ విధంగా మల్టిప్లై చేయాలి. సింపుల్ టెక్నిక్, స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్. ఇప్పుడే చెప్పాను. 18 ఇంటూ 12 అన్నప్పుడు 12ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. మొదటిది 10, రెండవది 2. 12ని ఎలా రాస్తున్నాము, 10 + 2గా రాస్తున్నాము. సో 18 ఇంటూ 12 అన్నప్పుడు మీకు అర్థం కావడం కొంచెం రాస్తున్నాను, కానీ ఎప్పుడైనా ఆ విధంగా చేయకండి, మీ మైండ్లోనే చేయండి. 18 ఇంటూ 12ని 10 + 2గా రాస్తున్నాను. 18 10ల 180, 18 2ల 36, 180 + 36 ఎంత అవుతుంది, 216. చివర 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు రాసాము. సో అతను ఇతర ఖర్చుల కోసము ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నాడు అంటే 2,16,000 రూపాయలు అవుతుంది. 2,16,000 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. ఇందులో పై చార్ట్ సంబంధించి మరొక క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ రాయండి. రఘు ప్రతి నెల 18,000 రూపాయలని గ్రాసరీస్ కోసం కేటాయిస్తున్నాడు. రఘు ప్రతి నెల 18,000 రూపాయలని గ్రాసరీస్ కోసం కేటాయిస్తున్నాడు. తను పొదుపు చేసే దానిలో సేవింగ్స్, తను పొదుపు చేసే దానిలో 1/3 వంతు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. 1/3 వంతు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. అయితే అతను ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడి ఎంత? ఇలాంటి క్వశ్చన్లు గతంలో అడగడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు గతంలో అడిగారు. సో క్వశ్చన్ ఏంటి అంటే, ప్రతి నెల అతను గ్రాసరీస్ కోసము 18,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. గ్రాసరీస్ అంటే 15%. 15% అంటే 18,000 కేటాయిస్తున్నాడు. మరి సేవింగ్స్ ఎంత? సేవింగ్స్ కూడా 15%. సో మొదట 15% 18,000 కాబట్టి ప్రతి నెల సేవింగ్స్ కూడా 18,000 సేవ్ చేస్తున్నాడు. ఎక్కడ సేవ్ చేస్తున్నాడు అంటే వివిధ మార్గాల్లో సేవ్ చేయవచ్చు. ల్యాండింగ్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కానీ, షేర్స్ కానీ, ఆ విధంగా సేవ్ చేస్తున్నాడు. అలా సేవ్ చేస్తున్న అమౌంట్లో 1/3 వంతు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు? 1/3 వంతు. ఎందులో 1/3 వంతు? సేవింగ్స్లో 1/3 వంతు. ప్రతి నెల ఎంత సేవ్ చేస్తున్నాడు? 18,000. అంటే 18,000లో 3వ వంతు అంటే 1/3 ఇంటూ 18,000. 3 6ల 18, చివర 3 సున్నాలు. అంటే ప్రతి నెల అతను 6,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 6,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఏమడిగారు? ఒక సంవత్సర కాలంలో అతను సేవ్ చేస్తున్న అమౌంట్ ఎంత అంటే, నెలకి 6,000 కాబట్టి సంవత్సరానికి అంటే 6,000 ఇంటూ 12 చేయండి. 12 6ల 72. 12 6ల 72. సో 72,000 రూపాయలని అతను సంవత్సరానికి 72,000 రూపాయలని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు 1 by 1 క్యాలిక్యులేషన్ ద్వారా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఇప్పటివరకు మనం చేస్తున్న ప్రశ్న, ఏ ప్రశ్న మీరు చూసినా కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్ అంతకన్నా ఎక్కువగా లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా 2 మార్కుల ప్రశ్నలు. మనకు ట్యాబులేషన్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, XY చార్ట్ కానీ, పై చార్ట్ కానీ ఇస్తే దాని కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి కాబట్టి సో మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ రాయడానికి మీకు 2 to 4 లైన్స్ ఆర్ 5 లైన్స్ ఉంటుంది. అలా రాయడం వల్ల మీకు 2కి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 4th క్వశ్చన్ రాయండి. ఇందులో పై చార్ట్ సంబంధించి మరో క్వశ్చన్. పైన ఇచ్చిన పై చార్టులో, ఇందులో ఇచ్చిన పై చార్టులో అదర్ ఎక్స్పెండిచర్ కోసము ఎంత కోణాన్ని కేటాయించవచ్చు? అదర్ ఎక్స్పెండిచర్ కోసము
ఎంత కోణాన్ని కేటాయించవచ్చు, అదర్ ఎక్స్పెండిచర్ కోసము ఎంత కోణాన్ని కేటాయించవచ్చు. చూడండి, అదర్ ఎక్స్పెండిచర్ కోసం కోణాన్ని అన్నాం. జనరల్గా మీకు ఫస్టే చెప్పాను, ఈ పై చార్ట్స్లో 100% అంటే 360 డిగ్రీలు అన్నాను. ఈ పై చార్ట్స్ అన్నీ కూడా వృత్తాకారంలో ఉంటాయి. వృత్తంలో కోణాల మొత్తం మీ అందరికీ తెలిసిందే. వృత్తంలో కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు ఉంటుంది. సో 100% అంటే 360 డిగ్రీలు. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? అదర్ ఎక్స్పెండిచర్ కోసము ఎంత యాంగిల్ కేటాయించవచ్చు. అదర్ ఎక్స్పెండిచర్ అనేది 15% మనకు ఇవ్వడం జరిగింది. అంటే 15% ఎంత? 100%కి మనం 360 డిగ్రీలు ఇచ్చాము. 100%కి 360 డిగ్రీలు ఇస్తే 15%కి ఎన్ని డిగ్రీలు మనం కేటాయించాలి? ఈ విధంగా వస్తే ఏం చేయాలి? ఆల్రెడీ మీకు ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను. 100%కి 360 డిగ్రీలు అయితే 15%కి ఎంత అన్నప్పుడు ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ మీకు ఈ విధంగా వచ్చినట్లయితే డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. ఉదాహరణకి ఏకి బి అయితే సికి ఎంత అన్నప్పుడు డి అని చెప్పకండి. ఏబిసిని మనము 3 విభిన్న నెంబర్లుగా తీసుకున్నట్లయితే ఏకి బి అయినప్పుడు సికి ఎంత అంటే సి ఈజ్ ఈక్వల్ టు డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ అన్నాను. అంటే సి బై ఏ ఇంటూ బి ఆ విధంగా చేయాలి. సి బై అంటే ఈ వాల్యూ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత వస్తుంది? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏంటంటే సి బై ఏ ఇంటూ బి చేయాలి. సో ఇప్పుడు 100%కి 360 డిగ్రీలు అయితే 15%కి ఎంత? 15%కి ఎంత అంటే డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. ఇక్కడ ఈ జీరోని క్యాన్సిల్ చేయండి. 0 క్యాన్సిల్ అవుతుంది. 5 ముళ్ళ 15, 5 రెండ్ల 10, 2 1 2, 2 18 36. సో 3 ఇంటూ 18 ఎంత అంటే 54. సో సెంట్రల్ యాంగిల్ కోసము అదర్ ఎక్స్పెండిచర్ కోసము సెంట్రల్ యాంగిల్ ఎంత ఉండాలి అంటే 54 డిగ్రీలు ఉండాలి. 54 డిగ్రీలు ఉండాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఓరల్గా చెప్పాలి. పేపరు పెన్ను ఉపయోగించకుండా చెప్పాలి. లోన్స్ కోసము యాంగిల్ని ఎంత కేటాయించవచ్చు? లోన్స్ కోసము ఈ చిత్రంలో లోన్స్ కోసము ఎంత యాంగిల్ కేటాయించవచ్చు? మనకు ఇచ్చిన చిత్రంలో లోన్స్ అనేది 10% ఇవ్వడం జరిగింది. లోన్స్ మనకు డయాగ్రామ్ కనబడుతుంది చూడండి, 10% అని. ఈ 10% ఇచ్చారు కాబట్టి ఈ 10%కి యాంగిల్ ఎంత కేటాయించాలి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 100% అంటే 360 డిగ్రీలు అని. మరి 10% అంటే ఎంత అవుతుంది? ఈ 360లో ఒక 0 తీసేయండి సరిపోతుంది. 36 డిగ్రీలు అవుతుంది. 36 డిగ్రీలు. సో ఈ విధంగా మనము ఈ పై చార్ట్స్లో ఉన్న ప్రశ్న మనం ఈజీగా చేయవచ్చు. ప్రశ్నలన్నీ కూడా మళ్ళీ మీరు గమనిస్తే ప్రతి ప్రశ్న కూడా యావరేజ్, రేషియో ఇన్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ మీద మాత్రమే ఆధారపడి ఉంటున్నాయి. సో చివరిగా మనకు క్వశ్చన్ చూడండి. చివరిగా ఒక క్వశ్చన్. రఘు ప్రతి నెల 12,000 రూపాయలు ఇంటి అద్దె పే చేస్తున్నట్లయితే హౌస్ రెంట్ పే చేస్తున్నాడు. ప్రతి నెల 12,000 రూపాయలు ఇంటి అద్దె పే చేస్తున్నట్లయితే అతని నెలసరి వేతనం ఎంత? ప్రతి నెల అతని యొక్క ఇన్కమ్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. అంటే హౌస్ రెంట్ నెలకి ఎంత పే చేస్తున్నాడు? 12,000 రూపాయలు పే చేస్తున్నాడు. హౌస్ రెంట్ ఎంత శాతము? 20%. క్వశ్చన్లో హౌస్ రెంట్ ఇవ్వడం జరిగింది 20% అని. మరి 20% అనేది 12,000. నెలసరి వేతనం ఎంత అన్నారు? నెలసరి వేతనం అన్నప్పుడు 100%గా తీసుకోవాలి. 100% ఎంత అంటే ఎలా కనుక్కోవాలి? డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఈ విధంగా వస్తే 20% = 12,000. వాట్ ఈజ్ 100%? డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయాలి. ఇక్కడ డౌన్ వాల్యూ 100, అప్ వాల్యూ 20 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ ఎంత అంటే 12,000. రైట్ సైడ్ వాల్యూ ఎంత? 12,000. దీన్ని మీరు ఇప్పుడు సింప్లిఫై చేయండి.
దిస్ 0 0 క్యాన్సల్ 2 1 2 2 6 12 2 zeros ఉన్నాయి. సో అతనికి నెలసరి వేతనం ఎంత వస్తుంది? 100 × 600 100 × 600 60,000 రూపాయలు అవుతుంది. 60,000 రూపాయలు అవుతుంది. సో అతని యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 60,000 రూపాయలు. అయితే ఇక మీరు గమనించాల్సింది ఏంటి, ఇప్పటికి మీకు చాలాసార్లు చెప్పాను, డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్లు అడిగినప్పుడు ప్రతి క్వశ్చన్కి మీకు మీ యొక్క సోర్స్ ఏంటి అంటే క్వశ్చన్లో ఇచ్చిన డయాగ్రామ్ మాత్రమే తీసుకోవాలి, డయాగ్రామ్లో ఇచ్చిన విలువలు మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ప్రీవియస్ క్వశ్చన్ వచ్చిన వాల్యూస్ మనం తీసుకోకూడదు. ఇప్పటివరకు ఇందులో నేను చెప్పిన క్వశ్చన్లని మీరు నోట్బుక్లో నోట్ చేసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి సంబంధం అనేది ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క విధంగా వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ప్రశ్నలు మీకు చెప్పడం జరిగింది. ఈ 5 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్న ఆధారంగా ఆ వ్యక్తి యొక్క శాలరీ ఎంతో మీరు కనుక్కోండి. ఆ వ్యక్తి యొక్క శాలరీ ఎంతో మీరు ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని మీరు హోంవర్క్ క్వశ్చన్ అనుకోండి. అంటే మీకు ఇచ్చిన 5 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ ఆధారంగా మొదటి క్వశ్చన్లో వచ్చిన డేటా ఆధారంగా అతని యొక్క వేతనం ఎంత, రెండవ ప్రశ్నలో ఇచ్చిన డేటా ఆధారంగా అతని యొక్క వేతనం ఎంత, అలా ప్రతి క్వశ్చన్ కనుక్కోండి. అన్నిట్లో ఒకే విధంగా రాదు, డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు చేయాలి. ఈ పై చార్ట్స్ గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిని మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాము. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. విజయ పదన పయనించండి. థ్యాంక్ యూ.